నమస్తే. మావోయిస్టులకి పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక పక్కన ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలంటూ ప్రజా సంఘాల నుంచి ఒక పక్కన విన్నతులు కావచ్చు, మరో పక్కన శాంతి చర్చల కమిటీ ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తులు కావచ్చు. ఒక పక్కన అది జరుగుతూ ఉంటే మరో పక్కన మావోయిస్టులను ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొన్నటి వరకు కర్రెగుట్టల్లో నెల రోజుల పాటు భారీ ఎన్కౌంటర్లు చూసినాం. ఛత్తీస్గఢ్, బీజాపూర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామంది మావోయిస్టులు ఇప్పటికే 500 మందికి పైగా మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో చనిపోయినటువంటి సంఘటనను కూడా చూసుకోవడం జరిగింది. అమాయకులైనటువంటి గిరిజనులను కాల్చి చంపుతూ ఉన్నారు. మావోయిస్టులతోటి చర్చలు జరపండి అంటూ ఒక పక్కన విజ్ఞప్తులు చేస్తూనే మరో పక్కన ఆ సంబంధించిన అంశం పైన డిస్కషన్ అవుతూనే మరో పక్కన గ్రేహౌండ్ బలగాలు కావచ్చు, కేంద్ర బలగాలు అడవులని జల్లెడ పడుతూ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న ఒక పక్కన 7, అంతకు ముందుకు 27 మంది మావోయిస్టు అగ్రనేతలు సైతం ఒక్కొక్కరుగా తనువులు చాలిస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. కానీ వచ్చే సంవత్సరం మార్చి చివరికల్లా మావోయిస్టులు లేనటువంటి దేశాన్ని తయారు చేస్తామని చెప్పేసి అమిత్ షా ప్రకటన. వీటన్నిటిని చూస్తూ ఉంటే ఎక్కడ కూడా శాంతి చర్చల కమిటీలు విజ్ఞప్తులు చేసినటువంటి వాటిని ఎవరు కూడా పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు ఉదయమే ఒక కీలకమైనటువంటి ఆపరేషన్లలో పోలీసులు నిర్వహించినటువంటి గ్రేహౌండ్ బలగాలు నిర్వహించినటువంటి ఆపరేషన్ కగార్ పేరుతోటి నిర్వహించినటువంటి దాంట్లో మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అడవుల్లో పెద్ద ఎత్తున కూడా గ్రేహౌండ్ బలగాలు మోహరించి 3 హతమార్చడం జరిగింది. ఆ ముగ్గురు సైతం వాళ్ళు మావోయిస్టు పార్టీకి వాళ్ళు ఒక అగ్రనేతలుగానే చెప్పుకోవచ్చు. దాంట్లో చలపతి అగ్రనేత, మావోయిస్టు అగ్రనేత అయినటువంటి చలపతి భార్య అరుణ సైతం కూడా మృతి చెందినట్టుగా తెలుస్తూ ఉంది. మావోయిస్టు అగ్రనేత అయినటువంటి గణేష్, గాజర్ల రవితో పాటు సంతోష్ అన్నటువంటి 3 మావోయిస్టులు ఈ యొక్క ఎదురు కాల్పుల్లో చనిపోయినట్టుగా తెలుస్తూ ఉన్నది. వాళ్ళకు సంబంధించినటువంటి డెడ్ బాడీలు సైతం కూడా రంపచోడవరం ఏరియా ఆసుపత్రి కూడా వాళ్ళ మృతదేహాలను కూడా తరలించడం జరిగింది. ఒకసారి ఆ డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఉంటే ఒక పక్కన మావోయిస్టుల యొక్క ఏరివేత కార్యక్రమాన్ని ఇప్పుడు కేంద్రం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిన్ననే సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, మరో పక్కన దీంట్లో ఉన్నటువంటి ఒక 30-35 సంబంధించినటువంటి మావోయిస్టులకు సంబంధించినటువంటి సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో మావోయిస్టుకు సంబంధించినటువంటి వాళ్ళు చర్చలకు సిద్ధమవుతా ఉన్నారు. మీరు కూడా చర్చలు జరపండి అని చెప్పేసి 30 పార్టీలు సైతం కూడా నిన్న అక్కడ హైదరాబాద్ కేంద్రంగా కూడా శాంతి చర్చల కమిటీ నిర్వహించినటువంటి దాంట్లో పాల్గొని కేంద్రానికి కూడా ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది. మా యొక్క విజ్ఞప్తులను పరిశీలించడం చెప్పేసి చెప్తూనే మరో పక్కన ఈ సంబంధించినటువంటి కాల్పుల పట్ల ప్రజా సంఘాలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకసారి ఆ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ గాజర్ల రవి కనబడతా ఉన్నారు. గాజర్ల రవితో పాటు అరుణ, చలపతి భార్య అరుణ కనబడతా ఉంది. మరో పక్కన సంతోష్ సైతం కూడా మృతి చెందినటువంటి ఆ వార్త అయితే స్పష్టంగా కనపడతా ఉంది. భీకర ఎన్కౌంటర్ మారడిపల్లిలో ఉన్నటువంటి వార్త చూస్తే మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి అలియాస్ గణేష్ సైతం కూడా మృతి చెందడం జరిగింది. అగ్రనేత చలపతి భార్య అరుణ, మరో దళ సభ్యుడు అంజు సైతం ఆయన కూడా చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఇదంతా రంపచోడవరం ఏరియా ఆసుపత్రి దగ్గర వాళ్ళ మృతదేహాలు ఉండడం జరిగింది. అసువులు బాసిన 4 శాంతి చర్చల ప్రతినిధులట వీళ్ళంతా కూడా. ఆపరేషన్ కగార్ను తక్షణమే ఆపేయాలని ఓవైపు పౌర సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతుంటే మరోవైపు వరుస ఎన్కౌంటర్లతో అడవులు దద్దరిల్లుతూనే ఉన్నాయి. తాజాగా ఇవాళ తెల్లవారుజామున ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, మారడపల్లి మండలాల సరిహద్దుల్లో జరిగిన భీకర ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబి స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్, అలాగే ఏఓబి స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ అగ్రనేత చలపతి భార్య అరుణ మృతి చెందారు. ఆమెపై 20 లక్షల రివార్డు కూడా ఉంది. మరో దళ సభ్యుడు అంజు సైతం మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. శాంతి చర్చల్లో గాజర్ల రవి కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తా ఉంది. గాజర్ల రవి అలియాస్ గణేష్ స్వస్థలం భూపాలపల్లి జిల్లా వెలిశాల. ఆయన సోదరులు ఆజాద్ అలియాస్ గాజర్ల సారయ్య అలియాస్ గాజర్ల అశోక్ కూడా మావోయిస్టు పార్టీలో పనిచేశారు. ఆజాద్ గతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందగా మరో సోదరుడు అశోక్ కొన్నేళ్ల క్రితం పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004 అక్టోబర్లో జరిపిన శాంతి చర్చల్లో మావోయిస్టు పార్టీ తరపున ప్రతినిధిగా తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి హోదాలో
హోదాలో గాజాల రవి కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తా ఉంది. శాంతి చర్చల ఎజెండా తయారీలో రవి కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తా ఉన్నది. రవి పైన 25 లక్షల రివార్డు ఉంటే, అలాగే ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి అరుణ అగ్రనేత చలపతి భార్య అయినటువంటి అరుణ పైన 20 లక్షల రివార్డు కూడా ఉండడం జరిగింది. వీళ్ళిద్దరితో పాటు మరో వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి భారీగా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. కొండమొదలు, చింతకూరు, కొయ్యలగూడెం అడవి ప్రాంతాల్లో మావోయిస్టులు అగ్రనేతలు సంచరిస్తున్నారన్నటువంటి సమాచారంతో అల్లూరు జిల్లా పోలీసులు గ్రేహౌండ్ సిబ్బందితో కలిసి నిన్న రాత్రి నుంచి వాళ్ళంతా కుంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో జరిగిన స్థలంలో 3 AK-47 రైఫిళ్లతో పాటు భారీగా మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ఈ సంబంధించినటువంటి ఎన్కౌంటర్ పట్ల ప్రజా సంఘాలు సైతం కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నాయి. గతంలోనే వీళ్ళందరినీ పట్టుకొని ఒక్కొక్కరిగా కాల్చి చంపుతా ఉన్నారు. ఎన్కౌంటర్ల పేరు మీద వాళ్ళని కాల్చి చంపుతా ఉన్నారు. ఎదురు కాల్పు చేయ ముందుకే మావోయిస్టులు ఎదురు కాల్పులకు పాల్పడక ముందుకే ఒక పక్కన శాంతి చర్చల కోసం మేము సిద్ధం, మేము ఆయుధాలు వదిలేసి మేము జనజీవనంలో స్రవంతిలో కలవడానికి మేము సిద్ధమే, కానీ మాతో పాటు ఒకసారి చర్చలు జరపండి అని చెప్తున్నటువంటి మావోలు వాళ్ళు ఎదురు కాల్పులు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికైనా కేంద్ర బలగాలు వెనక్కి రావాలి. చాలా మందిని ఇప్పటికే మావోయిస్టులని చాలా మందిని దర్దాపుగా వందలాది మందిని ఇప్పటికే పోలీసుల యొక్క అదుపులో కేంద్ర బలగాల యొక్క ఆధీనంలో వాళ్ళని పెట్టుకొని ఒక్కొక్కరిగా అంటే 2 రోజులకు 3 రోజులకు గ్యాప్ ఇచ్చి వాళ్ళను చంపుతా ఉన్నారు అన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తా ఉన్నారు. ప్రజా సంఘాలు కావచ్చు, మావోయిస్టులు ఉన్నటువంటి ఆ సానుభూతి పరులు సైతం కూడా వాళ్ళు ఇప్పటికే దీని పట్ల చెప్తా ఉన్నారు. ఈ రోజు ముగ్గురు కూడా చంపడం జరిగింది. శాంతి చర్చల ప్రతినిధుల్లో 4 మృతి అట. గణేష్ మృతితో శాంతి చర్చలకు హాజరైన 3 మావోయిస్టు, 2 జనశక్తి ప్రతినిధుల్లో 4 ప్రాణాలు కోల్పోయినట్లయింది. అప్పట్లో చర్చలకు మావోయిస్టు పార్టీ తరపున అకిరాజు అరగోపాల్ అలియాస్ రామకృష్ణ, చలం అలియాస్ సుధాకర్, గాజాల రవి అలియాస్ గణేష్, జనశక్తి గ్రూప్ తరపున రియాజ్, అలాగే కూర దేవేందర్ అలియాస్ అమర్లు హాజరయ్యారు. చర్చల అనంతరం కాలంలో 2005లోనే సిరిసిల్ల ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో రియాజ్ చనిపోగా 2021లో రామకృష్ణ అనారోగ్యంతో అసలు బాశారు. ఇక ఈ నెల 5న బీజాపూర్ జిల్లా ఎన్కౌంటర్లో సుధాకర్, ఇప్పుడు ఏఓపి గణేష్ మరణించారు. ఇక మిగిలింది కేవలం జనశక్తి అగ్రనేత కూర రాజన్న సోదరు కూర దేవేందర్ అలియాస్ అమర్ మాత్రమే. అరుణోదయ విమలక్కకు సహచరుడు కూడా ఆయన ప్రస్తుతం లీగల్ గానే ఉంటున్నారన్నటువంటి ఒక వార్తనైతే చూసుకోవచ్చు. 20వ తారీఖున ఒక పక్కన మనం చూసుకోవడం జరిగింది. మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ ఒక విడుదల చేయడం జరిగింది. లేఖను సైతం కూడా విడుదల చేయడం జరిగింది. మేము 20వ తారీఖున ఆపరేషన్ కగారును నిలిపివేయాలి. మొన్న జరిగినటువంటి 7గురు సంబంధించినటువంటి మావోయిస్టులని పట్టుకొని వాళ్ళని కాల్చి చంపినటువంటి దానికి నిరసనగా మేము ఆపరేషన్ కగారుని నిలిపివేయడంతో పాటు ఒక పక్కన బీజేపీ పార్టీ అవలంబిస్తున్నటువంటి ధోరణికి నిరసనగా ఆ 20వ తారీఖు బంద్ కూడా నిర్వహించాలి. ఒక పక్కన తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో సైతం బంద్ నిర్వహించాలని చెప్పేసి జగన్ ఆ లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. అలాగే ఎల్లుండి బంద్ను నిర్వహించినటువంటి నేపథ్యంలో ఒక ఆంధ్రప్రదేశ్లో నిర్వహించినటువంటి ఈ యొక్క కుంబింగ్లో 3 కీలకమైనటువంటి అగ్రనేతలు మావోయిస్టు పార్టీకి చనిపోవడం, ఇది మావోయిస్టు పార్టీకి ఒక ఊహించినటువంటి పరిణామం, ఒక పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చు. వీళ్ళకు సంబంధించినటువంటి దగ్గర నుంచి ఇప్పటికే భారీగా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒకరి పైన 20 లక్షల రివార్డు, ఒకరి పైన 25 లక్షల రివార్డు కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. ఇటీవల కాలంలో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. చాలా మంది మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి చాలా మంది అగ్రనేతలంతా కూడా తనువులు చాలిస్తా ఉన్నారు. చాలా మంది కీలకమైనటువంటి అగ్రనేతలంతా కూడా చనిపోవడం ఇప్పుడు మావోయిస్టు పార్టీ కానీ మావోయిస్టులకు కానీ వాళ్ళకు పెద్ద ఎదురు జబ్బుగానే చెప్పుకోవచ్చు. రానున్నటువంటి రోజుల్లో మరి బీజేపీ పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ఆపరేషన్ కగారుని ఆపేటువంటి పరిస్థితుల్లోనైతే ఈ సంబంధించినటువంటి ఘటనలు ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటే ఇది ఆపేలాగానైతే తెలియట్లేదు. మరో పక్కన జనజీవన స్రవంతిలో ఆయుధాలు వదిలేసి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి బీజేపీ పార్టీ అంటా ఉంటే మేము ఆయుధాలు వదిలేసి బయటకు రావడానికి మేము సిద్ధమే, కానీ ముందుగా మా యొక్క డిమాండ్లను పరిష్కరించండి, మా యొక్క డిమాండ్లను వినండి, మాతో పాటు ఒకసారి శాంతి చర్చలకు కూర్చోండి అని చెప్పేసి మావోలు అయితే చెప్తా ఉన్నారు. ఈ రోజు జరిగినటువంటి ఈ సంఘటన నిజంగా కూడా అంటే ఒక పక్కన వెలిశాల గ్రామం ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే చనిపోయినటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. చూద్దాం మరి ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుంది, ఆపరేషన్ కగారికి ఏమైనా ఫుల్ స్టాప్ పడుతుందా, మావోయిస్టుల ఏరివేత అన్నటువంటి ఆ కార్యక్రమానికి కేంద్రం ఏమైనా దానికి స్టాప్ చేస్తుందా లేదనేది కూడా చూడాలి. ఈ రోజైతే జరిగినటువంటి ఈ సంఘటన మావోయిస్టు పార్టీ కానీ మావోయిస్టులకి ఒక తీరని లోటుగానైతే చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.